సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈస్ నందిని. ముఖ్యమంత్రిగా దశాబ్దన్నర సంవత్సరాల అనుభవం, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తిరుగులేని నాయకత్వం, జాతీయ స్థాయిలో విస్తృత పరిచయాలు, అంతర్జాతీయ నాయకుల ప్రశంసలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఘనుడన్న పేరు, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, గెలుపు ఓటములు, సత్కారాలు, అవమానాలు, చివరకు 45 రోజుల జైలు జీవితం, ఇలా ఎన్నెన్నో విజయాలు వరించినా అపజయాలు వెక్కిరించినా ఒకటే స్థిరచిత్తం, మారని దృఢ సంకల్పం, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ అలుపెరుగని పోరాట యోధుడిగా కొనసాగుతున్న ఆంధ్రుల అభిమాన నాయకుడు, భవిష్యత్ దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ 1 న్యూస్ తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు. చిత్తూరు జిల్లా నారావారిపల్లి అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు అయిన ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులకు జన్మించారు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవారు. 10వ తరగతిని తిరుపతిలో పూర్తి చేసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చంద్రబాబుకు రాజకీయాలంటే ఆసక్తి. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినప్పటికీ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారుడిగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసినప్పటికీ స్థానిక నేతల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వడం చంద్రబాబుకు కలిసొచ్చింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట నియమితులయ్యారు. కాంగ్రెస్ క్యాబినెట్లో చిన్న వయసులోనే మంత్రి అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని తిరుగులేని విధంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించారు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధం అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత అతను తెలుగుదేశం పార్టీలో చేరారు. తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు.
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి 50,098 ఓట్లు సాధించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నారు. 1989 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994 సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. 1995 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుండి 2004 సంవత్సరం వరకు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్లు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసే కింగ్ మేకర్గా చంద్రబాబు మారారు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించారు. ఇందులో భాగంగా దేవ్ గౌడ్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవ్ గౌడ్ను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ 2 సందర్భాల్లో వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్గా చంద్రబాబు బాగా శ్రమించారు. ఆ 2 సార్లు చంద్రబాబునే ప్రధాని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనో పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారు. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆయన తరువాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతిగా చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లెమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి బి గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు కృష్ణమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసరాజులు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు దాడిలో 2014లో ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు 2014 సెప్టెంబర్ 25న తీర్పు చెప్పింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 13 జిల్లాల నూతన ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డ్ సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా 2 అంకెల వృద్ధి రేటును సాధించగలిగారు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకువచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. తెలుగుదేశం పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 శాసనసభ స్థానాలకు 135 స్థానాల్లో విజయం సాధించింది. నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది మునుపెన్నడూ లేనంత మెజార్టీ సాధించింది. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాలతో ఆధిక్యం కొనసాగింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచి 100% ఫలితంతో భారీ సంచలనం సృష్టించింది. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈ 3 పార్టీలు కలిసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లు సారథులుగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి నెంబర్ 1 న్యూస్ తరపున 76వ జన్మదినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.